హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు శివన్ కాన్సెప్ట్స్. నేను మీ శివన్. సో టీఎస్పీఎస్సీ గ్రూప్ అండ్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ గురించి కొన్ని ఫ్యాక్ట్స్ చెప్తాను. ఈ టీఎస్పీఎస్సీ గ్రూప్ అండ్ ప్రిలిమ్స్ ఎగ్జామ్లో ఓన్లీ 2 సబ్జెక్ట్స్ నుంచి 30కి పైగా ప్రశ్నలు అడుగుతున్నారు. సో గ్రూప్ వన్ ప్రిలిమ్స్కి సంబంధించి ఈ 2 సబ్జెక్ట్స్ అనమాట, 2 కోర్ సబ్జెక్ట్స్ ఇవి. ఈ 2 సబ్జెక్ట్స్ నుంచే ఆల్మోస్ట్ మనకి 2 సబ్జెక్ట్స్ నుంచి చూసుకుంటే 30కి పైగా ప్రశ్నలు వస్తున్నాయి. అంటే రిమైనింగ్ కూడా కొన్ని సబ్జెక్ట్స్ నుంచి వస్తున్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి జనరల్ సైన్స్, అలానే సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి కూడా 25 ఫైనల్ ప్రశ్నలు వస్తాయి. కాకపోతే కొంచెం డిఫికల్టీ అనమాట ఇది. సో డిఫికల్టీగా ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం ఈ 2 సబ్జెక్ట్స్ చాలా ఈజీగా ఉంటాయి. అందులో 30+ మార్క్స్ వస్తున్నాయి కాబట్టి ఈజీగా మీరు దాంట్లో 80% మార్క్స్ అనేది స్కోర్ చేయొచ్చు అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 30 అడిగినా కూడా మీరు 25 వరకు ఆన్సర్ చేయొచ్చు. ఆ 2 సబ్జెక్ట్స్ ఏమున్నాయి, వీటికి సంబంధించిన డేటా అనేది ఇప్పుడు మనం క్లారిటీగా డిస్కస్ చేసుకుందాము. ఎలా అడుగుతారు, ఎలా వస్తున్నాయి, లాస్ట్ 2 టైమ్స్ అనమాట. ఈ గ్రూప్ అనేది లాస్ట్ 2 టైమ్స్ జరిగింది కదా. ఫస్ట్ టైం ఎలా వచ్చింది, సెకండ్ టైం ఎలా వచ్చాయి, వాటికి సంబంధించి కూడా మనం క్లారిటీగా అయితే డిస్కస్ చేసుకుందాము. సో ఈ 2 సబ్జెక్ట్స్ నేను చాలాసార్లు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను. సో ఇవి వచ్చేసి ఒకటి కరెంట్ అఫైర్స్ అనమాట, ఒకటి కరెంట్ అఫైర్స్, ఇంకోటి వచ్చి తెలంగాణ సొసైటీ కల్చర్ హెరిటేజ్ ఆర్ట్ లిటరేచరు. సో ఈ కరెంట్ అఫైర్స్ గురించి చూస్తే కరెంట్ అఫైర్స్ నుంచి మనకి నేషనల్ ఉంటాయి. సో నేషనల్ ప్లస్ ఇంటర్నేషనల్, సో అంతర్జాతీయంగా ప్లస్ రీజనల్ అంటే తెలంగాణకు సంబంధించి ఉంటాయన్నమాట. ఇక్కడ నుంచి ఈ 3 నుంచి ఆల్మోస్ట్ 20+ క్వశ్చన్స్ వస్తున్నాయి అనమాట. 20కి పైగా 20 నుంచి 22 ప్రశ్నలు అనేది కరెంట్ అఫైర్స్ నుంచి అడుగుతున్నారు. అలానే మనకి తెలంగాణ హెరిటేజ్ నుంచి కూడా 15 నుంచి 17 ప్రశ్నల వరకు అడుగుతూ ఉన్నారనమాట. అయితే లాస్ట్ టైం జరిగిన 2 ఎగ్జాముల్లో, ఫస్ట్ జరిగిన ఎగ్జామ్ గ్రూప్ అండ్ ప్రిలిమ్స్ కావచ్చు, సెకండ్ టైం జరిగిన గ్రూప్ అండ్ ప్రిలిమ్స్ ఎగ్జామ్లో ఈ 2 కోర్సులు కూడా మనము శివన్ కాన్సెప్ట్స్ యాప్లో లాంచ్ చేస్తున్నాం. మన యాప్ ఉంది కదా, యాప్లో లాంచ్ చేసాము. 2 సార్లు కూడా చాలా ప్రశ్నలు వచ్చాయి. సో కరెంట్ అఫైర్స్ నుంచి ఆల్మోస్ట్ ఫస్ట్ జరిగిన ఎగ్జామ్లో మన శివన్ కాన్సెప్ట్స్ నుంచి 15 ప్రశ్నలు వచ్చాయన్నమాట. మనకు చేసిన కోర్సు నుంచి 15 ప్రశ్నలకు రావడం జరిగింది. సెకండ్ టైం జరిగిన ఎగ్జామ్లో 16 ప్రశ్నల వరకు వచ్చాయన్నమాట. సో ఎందుకు ఇంతలా వచ్చాయంటే మనం చేసిన కాన్సెప్ట్స్ కరెంట్ అఫైర్స్లో ఎటువంటి థింగ్స్ హైలైట్ అవుతున్నాయి, నేషనల్ కావచ్చు, ఇంటర్నేషనల్ కావచ్చు, తెలంగాణకు సంబంధించిన కరెంట్ అఫైర్స్ కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా నేను డిఫరెంట్ సోర్సెస్ తీసుకొని అందులో స్టేట్ పిఎస్సి కోసమే, అంటే స్టేట్ ఎగ్జామ్స్ కోసమే ప్రిపేర్ చేస్తాను కాబట్టి ఫ్యాక్ట్స్ కావచ్చు, కాంప్రహెన్సివ్ కవరేజ్ అనమాట విత్ ఫ్యాక్ట్స్ తీసుకున్నాను, కాన్సెప్చువల్ నాలెడ్జ్ కూడా తీసుకున్నాను. అంటే మీకు స్టేట్మెంట్ క్వశ్చన్స్ అడిగినా, మ్యాచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ అడిగినా, అలానే మీకు డైరెక్ట్ క్వశ్చన్స్ ఎలా అడిగినా కూడా మీరు ఆన్సర్ చేసే విధంగా కంటెంట్ అనేది ప్రొవైడ్ చేశారు అనమాట. సో మన శివన్ కాన్సెప్ట్స్ యాప్లో ఈ కోర్స్ ఉంటుంది చూడండి, డిస్క్రిప్షన్లో కూడా దీనికి సంబంధించిన లింక్ ఇచ్చాను. మీరు ప్రత్యేకంగా మళ్ళీ తెలంగాణ కరెంట్ అఫైర్స్ బై చేయాల్సిన అవసరం లేదు. ఈ కోర్స్ తీసుకుంటే మీకు అన్ని వస్తుంది. లేదా మీరు టెస్ట్ సిరీస్ తీసుకున్నారనుకోండి, టీఎస్పీఎస్సీ గ్రూప్ అండ్ ప్రిలిమ్స్ సంబంధించిన టెస్ట్ సిరీస్, మీరు గ్రూప్ 2 కానీ ఏదైనా సరే టెస్ట్ సిరీస్ తీసుకుంటే మనం ప్రతి టెస్ట్ సిరీస్లో కూడా కరెంట్ అఫైర్స్ అనేది ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాం అనమాట. తర్వాత ఈ కోర్సు, సో ఈ కోర్సులో కూడా మనము ఫస్ట్ వచ్చేసి 13 క్వశ్చన్స్ వరకు రావడం జరిగింది. సెకండ్ టైం వచ్చేసి 15 క్వశ్చన్స్ వరకు వచ్చాయన్నమాట. సో ఇక్కడ కూడా చాలా మంచి మోతాదులో క్వశ్చన్స్ అనేది రావడం జరిగింది. ఈ కోర్సులో కూడా వచ్చాయి. ఈ కోర్స్ అయితే తెలంగాణలో ఉన్న అన్ని సబ్జెక్ట్స్లో కల్లా గ్రూప్ అండ్ ప్రిలిమ్స్లో ఇది చాలా ఇంపార్టెంట్. మినిమం 15 క్వశ్చన్స్ అయితే 15 క్వశ్చన్లు అయితే పక్కా వస్తాయి. కొంచెం ఈజీగా ఉంటాయి. మీరేం చేయాలంటే ఇన్స్క్రిప్షన్స్ కావచ్చు, బుక్స్, ఆథర్స్, లొకేషన్స్, అంటే మనకి జాగ్రఫీ లొకేషన్స్ ఉంటాయి కదా, అక్కడ సంబంధించి హిస్టారికల్గా అవి కావచ్చు, బుద్ధిజం జర్నీకి సంబంధించి కావచ్చు, ఇంకా కాకతీయ సంబంధించినటువంటి ఏమన్నా సొసైటీ ఎలా ఉన్నది, కల్చర్ ఎలా ఉన్నది, ఆర్ట్ అండ్ లిటరేచర్ ఎలా ఉన్నది, ఇవన్నీ చూసుకోవాలన్నమాట. తెలంగాణలో సంస్కృతి పరంగా ఎటువంటి ఫెస్టివల్స్ ఉన్నాయి, ట్రైబల్ గ్రూప్స్ ఎలా ఉన్నారు, ఈ ఫ్యాక్ట్స్ అన్ని కూడా ఇందులో ఉంటాయన్నమాట. అయితే ఈ కోర్స్ అనేది మన యాప్లో జస్ట్ 5.5 అవర్స్ అనమాట. సో 5.5 గంటలు మాత్రమే కోర్స్ ఉంటుంది. క్విక్ సమ్మరీ అనమాట. తక్కువ టైంలో మీరు స్ట్రాంగ్ అయ్యే విధంగా ఈ కోర్స్ అయితే తీసుకొచ్చాము. సో అందరూ కూడా డిస్క్రిప్షన్లో వీటికి సంబంధించిన లింక్స్ ఇచ్చాను, ఒకసారి ట్రై చేయండి. సో 30 మార్కులు అయితే చాలా మంచిగా వస్తాయన్నమాట. లాస్ట్ 2 టైమ్స్ కూడా రావడం జరిగింది. అందువల్ల నేను ఈ కోర్సుని అయితే ఇంతగా చెప్తున్నాను. చాలా మంది తీసుకున్నారు. ఈ 2 కోర్సులు చాలా ట్రెండింగ్లో ఉన్నాయన్నమాట. మన తెలంగాణ స్టేట్లో చాలా ట్రెండింగ్లో ఉన్నాయి. సో ఏపీఎస్సీకి సంబంధించిన గ్రూప్ 1, గ్రూప్ 2 ఎగ్జామ్లో కూడా చాలా ప్రశ్నలు అయితే వచ్చాయి మన కరెంట్ అఫైర్స్ నుంచి. సో ఇచ్చిన కాన్సెప్ట్స్ ప్రతి ఒక్కరు నీట్గా ఉంటాయి. సో ఎంతవరకు అవసరం, ఒక టాపిక్కి సంబంధించి ఎంతవరకు డేటా అవసరమో అంతవరకు ప్రొవైడ్ చేస్తాము. వేస్ట్ కంటెంట్ కావచ్చు, స్క్రాప్ అనేది లేకుండా, సుత్తి లేకుండా సూటిగా మన కంటెంట్ అనేది ఉంటుంది. తెలుగు పేపర్స్ నుంచి, ఈనాడు పేపర్ నుంచి కావచ్చు, తెలంగాణకు సంబంధించిన గవర్నమెంట్ నుంచి కావచ్చు, మొత్తం కూడా అన్ని నీట్గా తీసుకొని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. అలానే తెలంగాణ కరెంట్ అఫైర్స్ కూడా చాలా ఉంటాయన్నమాట. అన్నీ తీసుకోకుండా ఎగ్జామినేషన్ పరంగా మనకి ఎలాంటి ఇంపార్టెంట్ కూడా నేను హైలైట్ చేశాను తెలంగాణ కరెంట్ అఫైర్స్లో. సో ఇవన్నీ కూడా చూడండి, మీకు చాలా వరకు అయితే హెల్ప్ అవుతాయి. ఇది మీకు చెప్పాలనుకున్నది. ఈ 2 సబ్జెక్ట్స్ అయితే అస్సలు మిస్ అవ్వకండి. నేను ఇంకా ఏమైనా ఇంపార్టెంట్ తెలంగాణ టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ కావచ్చు, గ్రూప్ 2కి సంబంధించి ఏమైనా అప్డేట్స్ ఉంటే ఇలా వీడియోస్ చేసి అందిస్తూ ఉంటాను. ప్రతి ఒక్కరు కూడా మన శివన్ కాన్సెప్ట్స్ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకొని డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను, అక్కడి నుంచి ఈ కోర్సులు అయితే బై చేసుకోండి. చాలా తక్కువ ప్రైస్లో మంచి హై క్వాలిటీ స్టాండర్డ్ కంటెంట్ని పెద్ద ఇన్స్టిట్యూట్స్కి ధీటుగా మనమైతే ప్రొవైడ్ చేస్తూ ఉన్నాము. సో లాస్ట్ టైం కూడా ఈ కోర్సు నుంచి చాలా ప్రశ్నలు వచ్చాయి కాబట్టి ఇంతగా నేను మరీ చెప్తున్నాను అనమాట. సో దీంతో పాటుగా మీరందరూ కూడా మన టెలిగ్రామ్ ఛానల్ కూడా జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్లో దానికి సంబంధించిన లింక్ కూడా ఇచ్చాను. ప్రతిరోజు ప్రశ్నలు కావచ్చు, టీఎస్పీఎస్సీ ఏపీఎస్సీ అప్డేట్స్ కావచ్చు, న్యూస్ పేపర్ క్లిప్స్ కావచ్చు,
కావచ్చు ప్రతిదీ కూడా అక్కడ పోస్ట్ చేస్తూ ఉంటాను. సో ఇది ఓవరాల్గా దీనికి సంబంధించింది. కీప్ వాచింగ్, కీప్ లెర్నింగ్. నేను మీ శివన్, సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.